పవన్ కళ్యాణ్ గారు 3 బస్తాల పిక్కలకి 4 బస్తాల పిక్కలు అయ్యాయి. మనం ఇచ్చాపురంలో ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు చుట్టూరు రింగ్ టెన్చర్స్ అంటారంట ఇవి. సో వీటి వల్ల యూజ్ ఏంటి, అలాగే అసలు దీన్ని తవ్వడానికి కారణం ఏంటన్నా? అదే చుట్టూ కందకాలు తవ్వడాన్ని మనం రింగ్ ట్రెంచులు అంటాం. ఆ, అదే దీన్ని యూజ్ ఏంటంటే మనకి వర్షం పడేటప్పుడు కొద్దిగా నేల గట్టిగా ఉండడం వల్ల పడే నీరు మొత్తం కూడా పక్కన ఉన్న తోటలు కానీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మనం ఈ రింగ్ ట్రెంచులు తవ్వేటప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఆ తోట నుంచి బయటికి వెళ్ళకుండా మొత్తం వాటర్ అనేది చెట్టు చుట్టూ ఉంటుంది. మనకి చెట్టుకి అదేంటే ఆ వాటర్ ఉన్న వల్ల బాగా భూమిలో ఇంకడం వాటర్ జరిగింది. మరియు ఆ చెట్లు ఆకులు ఇవి అనేవి రాలుతున్నాయి కదా, అవి కూడా ఆ రింగ్ ట్రెంచ్లో ఉండడం వల్ల వాటర్లో అవన్నీ కొద్ది కంపోస్ట్ ఎరువులా తయారవుతుంది. దానివల్ల చెట్టుకు కూడా పూర్తి బలం ఉంది. మరియు వాటర్ అనేది బయటికి వెళ్లకుండా కింద అనేది ఇంకడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చెట్టుకి తన మటుకు తానే చెట్టే తన ఎరువు కూడా తయారు చేసుకునే కెపాసిటీ అనేది జరిగింది. దానివల్ల దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులను మోటివేట్ చేసి మన రింగ్ ట్రెంచ్లు అనేవి బాగా తవ్వించడం అనేది జరిగింది. దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే జీడి చెట్లు పెరిగే కొలది ఈ కొమ్మలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, మన గాల్లో వేసేటి ఇటు అటు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ తవ్విన మట్టి ఆ మొదల్లో వేసి కొంత ఆ చెట్టు ఇటు అటు వంగకుండా కూడా బలంగా దాని మొదలు తోడుకు దృఢత్వం పెంచడానికి కూడా ఆ మట్టి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రైతులు మోటివేట్ చేయడం జరిగింది. ఇలాగ ఈ పంచాయతీలో ఇంచుమించుగా ఉన్న హార్టికల్చర్కి ఒక 10 ఎకరాల వరకు మేము ఈ సంవత్సరం రింగ్ ట్రెంచ్లు అనేది చేయడం జరిగింది. ఎకరాలకి మొత్తం అన్ని ఉన్న చెట్లు కానీ చేస్తారా? ఎకరాకి మినిమం కొన్ని దగ్గర 60 ఉంటున్నాయి, కొన్ని 70 ఉంటున్నాయి. అన్ని మొక్కలకు కూడా అక్కడ ఉన్న అవైలబిలిటీ బట్టి మనం ప్రతి చెట్టుకు కూడా రింగ్ ట్రెంచ్ జరగడం జరిగింది. అంతే, ఒక్కో చెట్టుకి కాస్ట్ అంతే. కాస్ట్ అంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ మనకి 318 రూపాయలు క్యూబిక్ మీటర్కి ఇస్తుంది. మనం అక్కడకున్న మెజర్మెంట్ చేసి ఒక క్యూబిక్ మీటర్ ప్రాప్తికి అక్కడున్న మెజర్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్రెంచ్ 1 క్యూబిక్ మీటర్ కానీ 1.5 కానీ రావడం జరిగింది. ఇలా పెద్దవి చిన్నవి అనే ట్రెంచ్లు అక్కడున్న పరిధి బట్టి మనం చేస్తున్నాం. రైతులు ముందుకు వస్తున్నారా ఇంకా? అంటే రైతులు మొదట్లోనే ముందుకు రాలేదు. ఇక ఒకటి చేస్తుంటే కొద్దిగా కాపు వచ్చే బట్టి చూస్తుంటే కొద్దిగా అలా ముందుకు రావడం. ఫస్ట్ అయితే మోటివేట్ చేసి బాగా దాని మీద మేము అందరం కొద్దిగా ఇచ్చేస్తే వచ్చారు. ఇప్పుడు రాను కొద్దిగా అలా పెరుగుతుంది రైట్ నుంచి మాకు కావాలని చెప్పి. అంటే ఇది చూడడానికి విజిబుల్ అసెట్లా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా మనకి వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చిన తర్వాత లేదంటే ఆడిట్లో గట్రా చూపించడానికి కూడా మనకి వర్క్ అనేది విజిబుల్గా కనబడుతుంది. ఇప్పుడు ఒకవేళ మనం చెరువు పనులు అవి చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ పిట్స్ అనేవి మళ్ళీ వాటర్తో కూరుకుపోవడం అది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ మెజర్మెంట్ అనేది మనకి పక్కగా కనిపిస్తుంది అనమాట. మనం చేసింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల మ్యాక్సిమం ఏంటంటే రైతులకి ఏంటంటే పూత సమయంలో బాగా మంచి పూత వచ్చి ఎక్కువగా అంటే అట్లీస్ట్ ఒక ఎకరా తీసుకున్నాం అనుకోండి, ఎకరాలో ఒక 70 చెట్లు కనుక చేసినట్లయితే మనకి మినిమం అంటే ఆ చేసిన సంవత్సరం విడిచిపెట్టేసి ఏ సంవత్సరం అయితే రింగ్ ట్రెంచ్ చేస్తామో ఆ సంవత్సరం విడిచిపెట్టేసి నెక్స్ట్ సంవత్సరంకి ఒక 5 నుంచి 10 దిగుబడి అనేది కొద్దిగా పెరుగుతుంది. దీనివల్ల ఇంకా ఉపయోగం కాయ సైజ్ కూడా పెరుగుద్దా? కాయ సైజ్ అంటే అదే పెక్క సైజ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. అది దానికోసం వాటర్ అన్నీ కింద స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా మనకి బాగా పెరుగుతుంది అనమాట. అంటే ఇది సింక్ అవ్వడం వల్ల ఏంటంటే మెయిన్ సాయిల్ అనేది ఎరోజన్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చెట్టుకి బలంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇది చాలా ఉపయోగకరమైన పని అని చెప్తున్నారు. ఒక చేసిన తర్వాత అంటే ఒక రైతుని చూసిన తర్వాత మోటివేట్ అయ్యి ఇంకా రైతులు అన్నవాళ్ళు మనకి మా పొలాల్లో కూడా అదే మా తోటల్లో కూడా చేయండి అని చెప్పేసి ఇస్తున్నారు. ఇది జీడి మామిడే కాకుండా ఇప్పుడు కొబ్బరి తోటల్లో కూడా మేము ఇది టేకప్ చేస్తున్నాం. ప్రజెంట్ వర్క్ అయితే టేకప్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్ అయిన తర్వాత ఎక్కువ జరుగుతున్నాయి, లేకపోతే అంతకుముందు ఉన్నాయి? సారు అంటే మన పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇండివిజువల్ అసెట్స్కి ఇప్పుడు మనం ఆల్రెడీ పొద్దున్న చూసాము. క్యాటిల్ సెట్స్ కానీ లేదంటే క్యాటిల్ వాటర్ ట్రఫ్స్ కానీ
నెక్స్ట్ ఇండివిజువల్గా అంటే రైతులకు ఏవైతే ఉపయోగపడుతున్నాయో ఆ పనులు అనేవి మనం ఎక్కువగా చేయడం జరిగింది. ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఏవైతే ఇండివిజువల్ రైతుకి బాగా బెనిఫిట్ అయ్యే ఉన్న వర్కులన్నీ మాత్రం కంపల్సరీగా అవి ఎక్కువగా చేస్తున్నాం ఈ సంవత్సరం ఈ 2 ఇయర్స్ నుంచి. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? కమలమ్మ. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? చెప్పదు నాన్న, ఎకరన్నర కేపడి తొక్కు ఉన్నది. అవునా, ఏం పండిస్తూ ఉంటావు? జీడి పిక్కలు. జీడిపెట్లనా? ఇప్పుడు ఇది రింగ్ టెన్చర్స్ తవ్వారు కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి అందరు రైతులందరికీ చేయించారు. ఇది ఎలా మీకు దీనివల్ల లాభాలు దీనివల్ల లాభాలు ఏంటి? నాపం వచ్చింది, కూళ్ళు. మీరు చెప్పండి. దీనివల్ల లాభాలు ఏంటంటే గత సంవత్సరము మనకి 3 బస్తాలతో పండేది. ఈ చేయడం వల్ల మనకు 1 బస్తాన్నర ఎక్స్ట్రా వచ్చింది మేడం మనకి. దానివల్ల మన రైతులకి కొద్ది బెనిఫిట్ వచ్చినలాగా అనిపిస్తుంది. కొంచెం ఆదాయం ఎక్కువ వచ్చింది. ఆదాయం ఎక్కువ వచ్చింది, 1 బస్తాన్నర ఎక్స్ట్రా వచ్చింది. అది నెక్స్ట్ సంవత్సరం దిగుబడి ఇంకా వస్తుందని ఆశపడుతున్నాం. ఎందుకంటే అంతకుముందు 3 బస్తాలు వచ్చాయి కదా మనకి, ఎక్స్ట్రా ఇప్పుడు 1.5 వచ్చింది మనకి ఎక్స్ట్రా. మన ఎక్స్ట్రా ఇంకా దీంట్లో ఆకునట్టు వేసిన వల్ల మనకు కొద్దిగా దిగుబడి ఇంకా వస్తుందని మేము ఆశిస్తున్నాం. అంతకుముందు లేదా ఈ కాన్సెప్ట్ లేదా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వచ్చిందా? వచ్చింది అంతకుముందు లేకుండా సార్. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ వచ్చిన నుంచి ఇది అమలైన చేస్తున్నాం. నెక్స్ట్ కూడా ఇంకా కొంత రైతుల కాడ కూడా భూమి సేకరించి పని కూడా ఆల్రెడీ పెడతామని ట్రై చేస్తున్నాం, పెట్టాలని. అవును సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి? 4 4.5 అయితే 4.5 వచ్చినాయా? ఇప్పుడు 5 వచ్చినాయా ఈ సంవత్సరం? ఈ సంవత్సరం చేశాను సార్. ఈ సంవత్సరం 4.5 వచ్చింది. అంతకుముందు 3 బస్తాలు వచ్చింది. అది కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్లో తీస్తాం కదా, అప్పుడు మనకు అంత వస్తే తెలుస్తుంది అన్నమాట. సంతోషం అంతా ఇది. అంతే. వరదలు వచ్చినాయి కదా, అప్పుడేమో కొట్టిపోలేదు ఇది. చెట్లు ఏమి నష్టపరిహారం కాలేదు సార్. వరద వచ్చిన వల్ల ఏ చెట్టు కూడా ఒరగలేదు, ఏ నష్టం జరగలేదు దీనివల్ల. అందుకని చెట్టుకి బిగి అయింది కూడా మనకి, ఒక విధంగా మట్టి వేయడం వల్ల చెట్టు బిగి కూడా వచ్చింది. మనకు పర్వాలేదు, బాగానే ఉంది. వరద కొట్టిన కూడా కొన్ని చెట్లు పోవాల్సింది, అది పోలేదు ఈ సంవత్సరం. సార్ మేము అలాగ వర్క్ చేయడానికి వస్తుంటాం ఉపాధి పని వల్ల. ఇక్కడ మా ఊర్లో వాటర్ అనేది కొంచెం ఎక్కువ. అప్పుడు బోర్లు వేసి ఉండేవి, మాకు వాటర్ కొంచెం బెనిఫిట్ ఉంది. వచ్చే కాదు, ఇప్పుడంతా బెనిఫిట్ వర్షం నీళ్ళతోనే పండించుకుంటున్నాం సార్. ఇది చేయడం వల్ల అంతే బెనిఫిట్ వచ్చింది ఎక్కువ. బస్తనారా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నా సార్. దీనివల్ల ఏంటి లాభాలు ఏంటి? లాభాలు వస్తే దీనివల్ల రైతులకు వర్క్ వస్తుంది. మళ్ళీ రైతులకు పిక్క అనేది దిగుబడి ఎక్కువగా రావడం వల్ల జరుగుతుంది. అమ్మగారు చెప్పారు దీనివల్ల 1 బస్తా ఎక్కువ వచ్చింది అని చెప్పి. అసలు ఎలా వచ్చింది? దీనికి ఎలాగొచ్చిందంటే మేము ఈ చెట్టు చుట్టూరు ఈ స్టెంచ్ లైన్ తీసాం కదా సార్. ఈ స్టెంచ్ లైన్ తీసిన తర్వాత వాటర్ మనకి వర్షాకాలం వచ్చిందో నీరు ఇంకుతుంది అనమాట. నీరు నిలబడితే అంత ఇంకా అంత ఇంకేసి నీరు నిలబడుతుంది. ఈ ఆకునట్టు వేసిన తర్వాత కుళ్ళి దాంట్లో గత్తం ఎరువులాగా తయారయ్యి మనకి చెట్టుకి బిగి వస్తుంది అన్నమాట, బలం వస్తుంది. దానివల్ల మాకు దిగువ పెరుగుతుంది. ఎన్ని అడుగులు ఉంది ఇది? ఇది మ్యాక్సిమం ఒక 1/2 ఫీట్ ఉంటుంది, అంతే. 50-60 ఉంటుంది. హాఫ్ మీటర్ ఇంకిపోయి ఇక్కడ చెట్టుకి యూజ్ అయ్యింది. అవును సార్, 2 అడుగులు ఉంటాయి సార్ మొత్తం లోతు. అదొకటేనా, ఇంకేమైనా ఉన్నాయా లాభాలు? దానికి లాభాలు సార్, మన చెట్టుకి కూడా మనకి ఈ మట్టి తీసి చెట్టుకి వేయడం వల్ల ఆ చెట్టు కూడా బిగి వస్తుంది, ఏరు కదలకుండా ఉంటుంది, గాలి వానికి పడకుండా ఆగుతుంది. దానివల్ల చెట్టు కూడా మట్టి తీసుకెళ్ళి అక్కడ చెట్టు మొదల్లో వేస్తున్నాం. దానివల్ల ఏంటో చెట్టు ఏరు బిగిపడి ఆ చెట్టుకి కొద్దిగా బలంగా ఉండి గాలి ఎటు వచ్చింది అది కదలకుండా ఉంటుంది బిగిగా. ఇక్కడ తవ్వి మట్టి అక్కడ వేస్తారనమాట చెట్టు. అవును సార్, బయట పడే చెట్టు మొదల్లో వేస్తాం సార్. దానివల్ల ఆ చెట్టు బిగి వస్తుంది అన్నమాట సార్. దానివల్ల చెట్టు గాలి ముసిరేట్ వచ్చినా దానికి ఏం నష్టం లేకుండా జరుగుతుంది. సో రేపు పొద్దున తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా కూడా చెట్టుకి ఏం నష్టం లేకుండా కాపాడుతుంది సార్. మొత్తం మీరు ఎంతమందికి చేయించారు రైతులకి? సార్ ఇంచుమించు ఒక 6-7 మందికి రైతులకి చేయించాను సార్ నేను. అది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గూడెం గ్రామ పంచాయతీ. ఇక్కడ జరిగినటువంటి వర్క్ ఏంటంటే సరిహద్దు కందకాలు. ఈ సరిహద్దు కందకాలు అనేది ఒక రైతు యొక్క పూర్తి తన యొక్క ఆస్తి ఎంతవరకు ఉన్నదని సరిహద్దు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కందకాలు అనేవి. ఈ కందకాల యొక్క పరిమాణం ఎంత అంటే 2 మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు అనమాట ఘనపరిమాణం. దాన్ని బట్టి నిర్ణయించి ఇవి తవ్వించడం జరిగింది. ఇవి తవ్వినప్పటి నుంచి రైతులకు కొంతవరకు భూ సమస్యలు కూడా తగ్గాయి. అలాగే కొండల నుంచి వాగుల నుంచి వచ్చే నీరు అనేది పరుగెట్టే నీరుని ఈ కందకాలు తాగడం వల్ల ఆపడం అనేది జరిగింది.
ఆ ఆపడం వల్ల నీరు అనేది ఈ గుంతల్లో చేరి భూగర్భ జలాలు అనేవి పెరిగాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల ఆ చుట్టూ మా పొలాల్లో కాకుండా ఈ పక్కనటువంటి పొలాల్లో ఉన్నటువంటి చెట్లు మరి పంటలకు కూడా భూగర్భ జలాలు పెరిగి అధిక దిగుబడిని ఎక్కువ ఇస్తున్నాయి. ఒరే కాదు, మామిడి, జీడి మామిడి, అలాగే పైరు వ్యవసాయాలు అన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఇక్కడ 20 మంది రైతుల్లో ఈ కందకాలు అనేది మేము తవ్వించడం జరిగింది. ఆ కందకాల వల్ల ఎంతో ఉపయోగము పొందామని రైతులే నేరుగా చెప్పడం జరిగింది. చాలా వరకు గ్రామ సభలో కూడా చాలామంది రైతులు ఈ కందకాల వల్ల లబ్ధి చెందామని చెప్పారు. అలాగే ఈ గ్రామ పంచాయతీలో ఫారం పాండ్స్, హార్టికల్చర్ కూడా ఇచ్చాము. ఉద్యానవన పంట కూడా చాలా వరకు వేసాము. ఇవన్నీ కూడా కమ్యూనిటీ వర్క్లే కాకుండా రైతుకి ఉపయోగకరమైనటువంటి వర్క్లు ఇచ్చినటువంటి ఇండివిజువల్ వర్క్లు డిప్యూటీ సీఎం గారికి చాలా మా గ్రామం తరపున, మా గ్రామ పంచాయతీ తరపున రైతులందరూ అభినందిస్తున్నారు. మాకు ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే కమ్యూనిటీ వర్క్స్ ప్రిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ వర్క్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి రైతు యొక్క ఆదాయం అనేది దీనివల్ల పెరుగుతుంది. అలాగే రైతు పని అవుతుంది, రైతు ఆదాయం పెరుగుతుంది. రైతు జాబ్ కార్డు కావాల్సినటువంటి సంవత్సర ఆదాయం అనేది రైతు పొందుతున్నాడు. ఇది మా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంత చక్కటువంటి పనులు చేయడం వల్ల రైతులు కూడా మాకు అభినందిస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీలో వివిధ గ్రామ సభల ద్వారా రైతులకు ఏపీఓ మరియు ఈసీ మరియు టెక్నికల్ అసిస్టెంట్ మా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరం కూడా మేట్ల సహాయంతో గ్రామ సభలు నిర్వహించి పంచాయత్ సెక్రటరీ ద్వారాను టామ్ వేయించి ఇటువంటి పనులు ఇంకా చాలామంది రైతులు ముందుకు వచ్చి చేసుకుంటామని వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు పనులు ఎస్టిమేట్ వేసి వాళ్ళకు కూడా ముందు ఇటువంటి ఫారం పండ్లు, కందకాలు ఇంకెన్నెన్నో తవ్వించి డిప్యూటీ సీఎం గారికి మంచి పేరు తెస్తామని ఇలాంటి పనులు కల్పించినటువంటి ఆయనకు మా హృదయపూర్వక అభినందనలు మా పంచాయతీ తరపున, మా ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ తరపున మరియు మా గూడెం గ్రామ పంచాయతీ రైతుల తరపున అభినందిస్తున్నాం. చంద్రశేఖరరావు, శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం గూడెం పంచాయతీ. గూడెంలో బౌండరీ ట్రెంచ్ తవ్వడమైంది. బౌండరీ సరిహద్దులు ఒకటి పోల్చడం జరుగుతుంది. దీనివల్ల లాభము. ఇంకోటి ఇరు వర్గాలకి. తర్వాత నీరు స్టోరేజ్ కూడా అయ్యి మొక్కలకి భూమిలో ఇంకి నీరు మొక్కలకి సంరక్షణ కూడా బాగా జరుగుతుంది. దానివల్ల నీరు స్టోరేజ్ బాగా అవుతుంది. టెక్కల మండలం గూడెం గ్రామ పంచాయతీ, గూడెం గ్రామం అండి. తొలి సమతలంగా ఉండేది ఇది తోట అనేది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు వచ్చి కొంత మాకు ఒక పథకం పెట్టారు. ఇది బౌండరీ ట్రెంచ్ తవ్వమనేసి మాకు చెప్పారు అనమాట. ఆ తవ్వడం వల్ల మాకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. తొలి చెట్లు ఎండిపోయేవి, అవి వచ్చిన తర్వాత నీరు స్టోరేజ్ అయ్యి ఈ చెట్లు అనేవి పచ్చగా అయ్యి దీనివల్ల దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. అందువల్ల మాకు ఈ అవకాశం ఇచ్చారు. అతనికి చాలా థ్యాంక్స్ అండి, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి. అంతేకాకుండా మాకు సరిహద్దులు కూడా డివైడ్ చేయడం కూడా దీనివల్ల లబ్ధి పొందుతున్నామండి. తర్వాత మాకు ఎన్నో పథకాలు ఈ విధంగా మాకు ఇస్తానండి. ఇదే విధంగా ఎన్నో మాకు చేయాలనేసి కోరుకుంటున్నాం. దీనివల్ల మేము ఫలసాయం కూడా పొందుతున్నామండి. ఇగో ఈ గొట్ల మీద పాదులు అనేవి అనేక కూరగాయలు కూడా పండించుకుంటాను. దానివల్ల కూడా మాకు బయటికి వెళ్ళకుండా బయట ఎక్కువ రేట్లు అవడం వల్ల ఇక్కడే మాకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. అందుకే అతనికి మెనీ థ్యాంక్స్ అండి, డిప్యూటీ సీఎం గారికి. సార్, ఈ ఇచ్చాపురం మండలానికి సంబంధించి మ్యాక్సిమం చాలా పంచాయతీలు వచ్చి వర్షాధారమైన భూములు ఉండడం వలన పంట పండడానికి వాటర్ సోర్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. దానివల్ల ఈ కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటల్లో ఇట్లాంటి పనులు మరియు మనం పాండ్స్ పనులు, ఇలా గ్రౌండ్ రీఛార్జ్ మెరుగుపరిచే పనులు మనం చేయడం వలన ఈ జీడి తోటల్లో, మామిడి తోటల్లో వచ్చే దిగుబడి కూడా రాను ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మెయిన్గా రైతులకి మన ఉపాధి హామీ పథకంలో కూడా కాస్త లబ్ధి చేకూర్చే వాళ్ళం అవుతున్నాం మన డిపార్ట్మెంట్ తరపు నుంచి. దానికి తోడు ఇప్పుడున్న పరిస్థితులు గతంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే గతంలో ఏంటంటే ఇప్పుడు మా కొలీగ్ చెప్పినట్టు రైతు వచ్చి మనకి పలానా వర్క్ కావాలి, పలానా పని కావాలని అడిగితే మనం ఇచ్చే పరిస్థితి కొన్ని సంవత్సరాల క్రిందట ఉండేది. ఇప్పుడు ఏంటంటే అధికారులే రైతుల దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి, ఎడ్యుకేషన్ చేసి పలానా పని చేస్తే మీకు ఇది లాభం చేకూరుతుందని మనం మోటివేట్ చేయడం వల్ల, పవన్ కళ్యాణ్ గారి నుండి వచ్చిన ప్రెజర్ వల్ల లేకపోతే అంటే
కూటమి ప్రభుత్వం కూడా మనకి మెయిన్గా ఇండివిజువల్ అసెట్స్ వ్యక్తిగత వర్కులు అంటే ఉపాధి హామీ పథకంలో రైతుకి వ్యక్తిగతంగా ఏ పని అయితే చేస్తే లాభం చేకూరుతుందో ఆ పనులు చేయమని అయితే మాకు మన కూటమి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం వల్ల మేము ఒక పని దగ్గర 2 పనులు అలాగా విలేజెస్లో సర్వే చేసి ఇట్లాంటి పనులే కాకుండా ఇంకా వ్యక్తిగతంగా పండ్ల తోటల పెంపకం, ఫామ్ పాండ్స్, రింగ్ ట్రెంచెస్ మరియు సరిహద్దు కందకాలు ఇలా చాలా రకాల పనులు అనేవి రైతుకి దగ్గరుండి మోటివేట్ చేసి పని చేయించడం వల్ల వాళ్ళు లాభపడుతున్నారు. సో ఎన్ని అడుగులు తవ్వుతారో అది చూద్దాం కదా. ఓకే సార్. మనం ఈ ట్రెంచ్లు చూస్తే అంటే ఇప్పుడు కొద్దిగా వర్షం వల్ల వర్షాలు పడి కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి. దాదాపు 2 అడుగుల లోతు మరియు 2 అడుగుల వెడల్పు ఈ చెట్టు సరిహద్దు చుట్టూ మనం ఒక చెట్టుకైనా చేసుకోవచ్చు లేదా 2 చెట్లకైనా కలిపి చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో సింగిల్ చెట్టుకి కూడా మనం ట్రెంచ్ చేస్తాము. పరిస్థితి బాగుంటే ఒక చెట్టు, లేదు అంటే 2 చెట్లు కలిపి ఒక కందకమైన మనం తవ్వడం జరుగుతుంది. పనులు అయితే చాలా బాగా ఈ మండలంలో ఈ పని మరియు వ్యక్తిగత పనులు చేయడం వల్ల మన ఉపాధి హామీ పథకంలో కూలీలకు కూడా ఎక్కువ వేతనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా మన ఉపాధి హామీ కూలీ 307 రూపాయలు అయితే దాదాపు 290 నుంచి 307 మధ్యన పడే అవకాశాలు ఈ పనిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫామ్ పాండ్స్, కందకాలు మరియు పండ్ల తోటల పెంపకం ఇట్లాంటి పనులు ఏంటంటే మనకి యావరేజ్ వేజ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటంటే కూలీలకి నీడలో పని, ఎండలో పని కాకుండా చెట్టు కింద నీడలో చేసే పని. దానివల్ల ఏంటంటే వాళ్ళు చక్కగా పని చేసుకుని వాళ్ళకి తగ్గ వేతనాలు వాళ్ళు తీసుకెళ్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతైనా అంత ముందు కూడా ఉన్న ఈ పనులు గతంలో కూడా ఉండేవి. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిగత పనులు ఎక్కువ చేయండి, ఎక్కువ వ్యక్తిగత పనులు రైతులకు ఉపయోగపడే పనులు ఎక్కువ మోటివేట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి చెప్పండి, చేయించండి అనగానే ఈ గత 2-3 ఇయర్స్గా మనం ఈ పనులు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో చేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ. ఇలాంటి పనులు మాతో చేయించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం.